మొన్న నాకు ఒక అతను పరిచయం అయ్యాడండి. ఆయన కర్నూలు పక్కన ఒక చిన్న ఊరంట. మా ఊళ్ళో గొడవలు చాలా ఎక్కువ ఉంటాయి తెలుసా అని ఏదో అంటున్నాడు. అంటుంటే నేనేమో నేను చూడడం గొడవలు ఎక్కడ అని చెప్పి నా కాలేజ్లో నేను బాబోయ్ హీరో కింద చేసిన ఏవో గొడవలు 2-3 చెప్పానండి. ఆయనేమో ఒక ఫోటో చూపించాడండి. అందులో ఒక అతను ఉన్నారు, ఆయనకి ఒక కాలు లేదు. ఈయన ఎవరో తెలుసా అని అడిగాడు. ఏమో నాకెళ్ళి తెలుస్తుంది బ్రో అంటే అవును నిజమే అని చెప్పి ఈయన మా బావగారు అన్నాడు. ఓ సారీ అని అలా అంటే ఆయనేమో సారీ అని బ్రో మేమే కాలు నరికేసాం. కాలు నరికేయడం ఏంటి బ్రో అంటే వీళ్ళ బావగారు రోజు తాగొచ్చి వీళ్ళ అక్కని కొట్టేవారంట. అందుకని వీళ్ళందరూ ప్లాన్ వేసి వాళ్ళ బావగారికి కాలు నరికేసాడంట. నేనేమో సొల్లు చెప్తున్నావు నువ్వు, సరే ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉన్నవి నీకు చూపిస్తాను అని చెప్పి వేరే ఏవో చూపించడం మొదలు పెట్టాడండి. ఇంకోటి ఏదో చెప్తూ మా ఊళ్ళో ఇలాగ పంటలు పండించడానికి ఇలా వంతులు అన్నట్టు ఉంటాయి, అంటే ఈ టైంలో వీళ్ళే పండించాలి అన్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు అర్థం కాలేదండి, బట్ వాళ్ళ ప్లేస్లో వీళ్ళు ఊరు వాళ్ళు చేయాలంట, కానీ వేరే ఊరు వాళ్ళు వచ్చి అక్కడ పంట చేయడం ఏదో చేస్తున్నారంటే. అప్పుడు మేము ఏం చేసామో తెలుసా అన్నాడు. పెట్రోల్ పోసి తగలెట్టిండి. నాకు వీడియో చూపించాడండి. ట్రస్ట్ మీ, ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్. ఏవో గొడవలు జరుగుతున్నాయండి. గొడవలు జరుగుతూ ఒక అతన్ని ఒక 10-15 మంది కలిపి ఒక అతన్ని కొడుతుంటే సడన్గా వెనకాల నుంచి ఒక అతను ఇలా బాటిల్ పట్టుకుని వచ్చి ఆయన మీద ఏదో పోసాడండి. పోసి ఇలా లైట్ ఎగిరేసి వెళ్ళిపోయాడు. నాకు దాని అనవసరంగా నేను పిక్చర్ అడిగేమో అనిపిస్తుంది. నాకు తలుచుకుంటూ ఉంటేనే వాంతి వచ్చేస్తుందండి, కడుపులో దేవేస్తుంది. లైక్ తిన్నాం, ఇలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతాయి అని నమ్మి నేను ఐ జస్ట్ కాంట్ సే ఎనీథింగ్.